హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. అందరికి హాయ్ అండి. నా పేరు సుజాత. ఈరోజు నేను ఎండు చేపలు గోంగూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిరపకాయ దయ్య ముక్క సైజు, ఫ్రెండ్స్ ఇవి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం. కడిగేసి పక్కన పెట్టేసుకుందాం అండి గోంగూరని. ఎండు చేపల ముక్కలు శుభ్రం కడుక్కుందాం. డ్రై ఫిష్ని కడుక్కుందాం అండి శుభ్రంగా. డ్రై ఫిష్ అండి కడిగి పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ రెండు ఇంట్లోకి తీసుకెళ్దాం. ఫ్రెండ్స్ ధనియాలు, యాలుక, స్టార్ ముక్క, చెక్క, లవంగాలండి ఇవన్నీ అన్నీ వేపేసి మిక్సీ పట్టుకుందాం. ఎండు కొబ్బరి అండి, అల్లము, చిన్నులపాయలండి, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఆయిల్ 2 గంటలు వేసుకుందామండి. నూనె వేడెక్కిందండి. డ్రై ఫిష్ వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ చేపలు వేయించుకున్న ఆయిల్లోనే ఉల్లిపాయ, టమాటా వేసుకుందామండి. దోరగా వేయించుకుందామండి ఉల్లిపాయల్ని. ఒక 2 రెబ్బల కరివేపాకు అండి. బాగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు
అర స్పూనే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూను. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాగా ధనియాల పొడి అండి, చెక్క లవంగా అన్నీ వేసి వేయించానండి ధనియాలని. ఆ పొడి 2 స్పూన్లు వేసుకుందాం. ఆ ధనియాల పొడి కూడా వేగిందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందామండి, 2 స్పూన్లు ఎండు కొబ్బరి. అది కూడా వేగిన తర్వాత మనం కలదిప్పుకోవాలండి వేగేదాకా. ఇప్పుడు ఫ్రెండ్స్ టమాటాలు వేసుకుందాము. 2 పెద్ద టమాటాలు అండి అవి. టమాటా మగ్గుతూ ఉంటుందండి. పసుపు అర స్పూన్ వేసుకుందాము, ఆ స్పూన్ పసుపు. కారం ఒక అర స్పూను, మసాలా కారం అండి. ఉప్పు సరిపడా వేసుకుందామండి, అవి ఉప్పు చేపలు కనుక లైట్గా వేసుకుందామండి ఉప్పు. కలదిప్పుకుందామండి టమాటాలు మగ్గేదాకా. కొంచెం మాడకుండా సిమ్లోనే పెట్టుకొని టమాటా మగ్గే వరకు మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూశానండి, టమాటా చక్కగా మగ్గిందండి. గోంగూర వేసుకుందామండి, కడిగిన గోంగూరని. సన్నగా తరిగాన కత్తెరతో కట్ చేశానండి ముక్కలు ముక్కలుగా, రుబ్బుకోకుండా. గోంగూర అంతా వేసేసుకుందామండి. ఒకసారి తిప్పుకుందామండి మొత్తం గోంగూర టమాటా అంతా తిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసుకోవాలండి. గోంగూర అంతా మెత్తగా అయిపోవాలి. గోంగూర మెత్తగా ఉడికిందండి. ఒక 10 నిమిషాలు ఆగితే కూర రెడీ అయిద్దండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం వేయించిన ఎండు చేపలను వేసుకుందామండి, డ్రై ఫిష్ని. డ్రై ఫిష్ అంతా గోంగూరలో పడితే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. వాటర్ పోసుకుందామండి మనం. ఇప్పుడు అర గ్లాసు వాటర్ పోసానండి. కలదిప్పుకొని మనం ఆ గోంగూర చేపలు బాగా కొంచెం నీళ్ళలో ఉడికితే బాగుంటుందండి, గ్రేవీ లాగా వస్తుంది కూర. ఉప్పు సరిపోయిందండి, ఉప్పు. మూత పెట్టేసుకుందామండి. అలాగే కొత్తిమీర ఒలుచుకుందామండి, కొత్తిమీర కూరలోకి. డ్రై ఫిష్ గోంగూర కర్రీలోకి కొత్తిమీర ఒలుచుకుందామండి. గడ్డి అవన్నీ వస్తాయండి, అవన్నీ లేకుండా మనం కట్ చేసుకుందాం. గడ్డి అంతా ఏర్పరచుకొని కొత్తిమీరని కట్ చేసుకున్నామండి. గిన్నెలు వేసుకుందామండి కడుక్కొని కొత్తిమీరని. కొత్తిమీరని మొత్తం వేసుకోకూడదండి, చాలా ఎక్కువ ఉంది. కొంచెం కూరకు సరిపడానే వేసుకోవాలి కొత్తిమీర. కలదిప్పుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత. డ్రై ఫిష్ గోంగూర కర్రీ అండి దగ్గర పడిందండి, గ్రేవీ లాగా వచ్చేసింది. కూర అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగుందండి, సూపర్గా వచ్చిందండి కూర అయితే. ఈ కూరని గిన్నెలో తీసుకుందామండి. గోంగూర ఎండు చేపల కూర అండి ఇది.
కింద పెట్టేసుకుందామండి. కూర గిన్నెలో పెట్టేసుకొని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.